నవోదయ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సిలబస్ అది బయట 2 లక్షలు పర్ ఇయర్ 2 లక్షలు పెట్టినా కూడా ఆ కరికులం రాదు, ఆ టైం టేబుల్ ఉండదు. ఒక 50 ఎకరాల గ్రౌండ్లో ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలు కనీసం ఒక 25 మంది ఉన్నారు, 25 మంది పైనే ఉన్నారు. మధిరాలు అయితేనేమి, చిలకలూరుపేట మధిరాలు అయితేనేమి, మార్కాపురం దగ్గర కల్జూలపాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు రూపాయి కట్టాల్సిన పని ఉండదు. అలాగే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు అక్కడ. ఇంతవరకు వాడిని చూడడానికి కూడా పోలేదు నేను ఆ స్కూల్కి సీట్ వచ్చిన తర్వాత. వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒత్తిడి లేని ఎడ్యుకేషన్. ఎక్కడైనా కొంత ఒత్తిడి ఉంటుంది, అక్కడ ఒత్తిడి లేని ఎడ్యుకేషన్ ఉంటుంది. అలాంటి వాటికి మీ పిల్లల్ని సీట్ వచ్చినా రాకపోయినా ముందు ఎంకరేజ్ చేయండి. ఏ స్కూల్లో చదివించుకున్నా మీరు ఎక్కడైనా మారచ్చు, మీకు ఎక్కడెక్కడైనా చదివించుకోవచ్చు. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పుడో ఇంటర్మీడియట్కి వెళ్ళినాక సడన్గా 80 రాదు, నీట్ ప్రోగ్రామ్ తెలియదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తెలియదు. ఈ స్థాయి నుంచే పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. మా విన్నపం, పిల్లలు చెప్పినట్టుగా మేము హాస్టల్లో ఉండం, నవోదయ కోసం హాస్టల్లో ఉండాలి, మాకు ఉదయాన్నే స్టడీకి లేపుతారు అని పిల్లల్ని గారాబం చేసి చాలామంది ఈ బ్యాచ్లో జాయిన్ చేయాల. చాలామంది చదివే పిల్లలు ఉన్నారు, మార్జిన్లో మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా మనకి సెకండ్ లిస్ట్ ఉంటుంది, లేదా 8th క్లాస్లో నవోదయ ఉంటుంది. 20 మార్క్స్కి మన మ్యాథ్స్లో 18+ వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో. అలాగే డయాగ్రామ్స్ ఉంటాయి 50 మార్క్స్కి, 40 బిట్స్ 50 మార్క్స్కి. 50 out of 50 నీకు 50 out of 50 కదా డయాగ్రామ్స్? ఎవరికి? నీకు 50. వీళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తగ్గింది అంతే. ఒకరికి మ్యాథ్స్లో, ఒకరికి తెలుగులో, ఇంకొకరికి డయాగ్రామ్స్లో. ఓవరాల్గా 92.5 డయాగ్రామ్స్ తగ్గింది అనుకుంటా నీకు. డయాగ్రామ్స్ సుబ్బారావు సారే, మన డిపార్ట్మెంట్ కాదు. కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళ యొక్క టాలెంట్కి, వీళ్ళ యొక్క కష్టానికి మన పిల్లలు కాకపోవచ్చు, మన పిల్లలే, మీ పిల్లలు కాకపోవచ్చు, కానీ మన స్కూల్ పిల్లలు. కాబట్టి అందరూ ఒకసారి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒకసారి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలి.